వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అరే ఏంటి శాంటున్నారు బ్రో, ఏం సపోర్ట్ చేస్తలేదు ఎందుకు? నోరు పడిపోయిందా లేకపోతే చెయ్యిలో కాళ్ళు పడిపోయిందా? మ్యాచ్కి ముందు హార్ట్ బ్రేక్ చేస్తామంటే కదా, ఇప్పుడేమైంది? మేమైతే ఈజీగా వన్ సైడ్గా గెలిచేసాం. నాకు తెలిసి మీతో కంటే ఆ జింబాబ్వేతోనో నెదర్లాండ్తోనో ఆడింటే కనీస పోటీ అయినా ఇచ్చేవాళ్ళు. మీరు చూస్తే 2 చేతులు ఎత్తేసిరి, ఈజీగా మ్యాచ్ గెలిచేసి మీ ఏం చేసేదో ఏమో పో స్కై బ్రో. ఏమన్నా గెలిచే మూమెంట్ అన్నా కొంచెమన్నా ఉంటే అన్నా ట్రై చేయొచ్చు. అక్కడ చూస్తే రన్స్ ఏమో చాటదంతా 250+ ఉంటే ఎక్కడ కొట్టేది? మీ వాళ్ళు ఇది ఐపీఎల్ అనుకుంటున్నారా T20 వరల్డ్ కప్ అనుకుంటున్నారా నాకైతే అర్థం అవ్వట్లేదు. ఐపీఎల్కి ఇంకా ఎంతో టైం ఉంది, కానీ ఇప్పుడు ఐపీఎల్ పుణకాలే వచ్చేసింది. ఏం చేసేది? మా కర్మ ఇది. నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు శాంటున్నారు బ్రో. అయినా మేమైతే కప్పు గెలిచాం, మీరైతే హృదయాలు గెలిచిండారు, కిడ్నీలు గెలిచిండారు. మా తాత మా ముత్తాతల కాలం నుంచి మా టీం వాళ్ళు అయితే ఎప్పుడు హృదయాలు కిడ్నీలు గెలుస్తూనే ఉండారు, కానీ కప్పు ఎప్పుడు గెలుస్తారో ఏమో. పులి, సూపర్ పులి, ఇది కదా నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఇన్ని మ్యాచ్లు ఫెయిల్ అవుతా ఉన్నా కూడా నీకు ఛాన్స్ ఇచ్చింది ఎందుకు? ఈ ఫైనల్ మ్యాచ్ కోసము. పులి ఎంత ఆకలిగా ఉంటే అంత కసిగా ఉంటుందనేసి నీకైతే ఛాన్స్ ఇచ్చాము, అదే కరెక్ట్ అయింది. నువ్వైతే ఫైనల్ మ్యాచ్లో ప్రూవ్ చేసావు. ఎస్, పులి వేటాడేది కొంతసేపే, కానీ దాని ఆకలి మాత్రం మొత్తం తీర్చుకుంటుంది. అట్లాగే నేను బ్యాటింగ్ చేసింది కొంతసేపే, కానీ వాళ్ళ బౌలర్లకి ఊచకోత కోసా. అయినా ఒక్కొక్కరు ఎన్నెన్నేసి మాట్లాడినారు. ఈ పులి ఫామ్లో లేదు, ఈ పులి వేస్ట్, అసలు పనికిరాని పులి అన్నారు. ఇప్పుడు తెలిసిందా? అందరూ నోళ్ళు మోయించా. పులి వేటాడింది, ఫైనల్లో వేటాడింది. నాకు తెలుసు పులి నువ్వు కొట్టడానికే పుట్టావనేసి. ఏంది కొట్టేది? గంభీరన్నో, కొంచెం క్లారిటీ ఇవ్వు. అదే 6లు 4లు సెంచరీలు హాఫ్ సెంచరీలు. స్కై బ్రో, ఒక మాట అడుగుతా, ఏం అనుకోవు కదా? అడుగు సిరాజు అడుగు. ఏమి ఇంటర్వ్యూ కావాలా, లేకపోతే నా సైన్ కావాలా, లేకపోతే ఓ సెల్ఫీ కావాలా? ఏది కావాలన్న అడుగు, నువ్వైతే అస్సలు మొహమాటమే పెట్టుకోకు. అయినా నేను పోయి సెల్ఫీ సిగ్నేచరు ఎందుకు అడుగుతానులే, నేను అడిగేది వేరే. నిన్ను చూస్తా ఉంటే నాకైతే ఒకటి గుర్తొస్తా ఉంది. అదేంటంటే పబ్జీలో 0 కిల్లులకే చికెన్ డిన్నర్ వచ్చినట్లుంది. నువ్వు కొట్టింది 0 రన్స్, అయినా కూడా కెప్టెన్గా నువ్వైతే కప్పు కొట్టినావు. ఇది ఎట్లా పాసిబుల్? అరే ఓ సిరాజు, ఇండియా ఆనవాయితీ గురించి నీకు అర్థం అవ్వట్లేదు. 2007 T20 వరల్డ్ కప్లో ధోని అన్న కూడా సింగిల్ డిజిట్కే అవుట్ అయిండాడు. 2024 రోహిత్ భాయ్ కూడా సింగిల్ డిజిటే. ఇప్పుడు నేను కూడా సింగిల్ డిజిటే. అంతే, అది కెప్టెన్ అయినాక డక్అవుట్ అవ్వాల్సిందే. అట్లా డక్అవుట్ అయితేనే కప్పులు వస్తుంది. మనమైతే ఏం పట్టించుకోకూడదు, కానీ మనకేం కప్పు వచ్చిందా లేదా అది చూడాలి. అరే ఏంది సంజు బ్రో, ఏం బ్యాటింగ్ అది? మంచిగా లేకపోతే మానవ మృగమా? అట్లీస్ట్ ఒక బౌలర్నైనా రెస్పెక్ట్ ఇద్దామంటే అది కూడా లేదు. ప్రతి బౌలర్ని ఉతిగా ఆంచేదే, వచ్చిన బౌలర్ని వచ్చినట్లే. ఏమన్నా బ్యాటింగ్ అది? ర్యాంపేజు. అరే రచిన్ తమ్ముడు, చేట ఒకసారి ఫామ్లోకి వచ్చినారంటే ఆపేకే అది అంబానీ వల్ల కూడా అవ్వదు. అసలే నేను ప్రైమ్ ఫామ్లో ఉంటా. చూసారు కదా, వెస్టిండీసు, తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లాండు, ఇప్పుడు ఫైనలు. ఇంకా ఓ 100 మ్యాచ్లు పెట్టినా కూడా ఇదే ఫామ్ ఉంటుంది. చేట తగ్గేదే లేదు ఇంకా. ఎక్సలెంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ సంజు. జస్టిస్ ఫర్ సంజు నుంచి ఇప్పుడు దుమ్ము లేపే సంజు దాకా వచ్చినావు. ఎన్ని మ్యాచ్లు డ్రాప్ చేసినారు, అయినా కూడా నువ్వు కన్సిస్టెన్సీగా రన్స్ కొట్టినావు. నీ పవర్ ఏంటో చూపించినావు. ఎక్సలెంట్. నువ్వేమన్నా తక్కువ తిన్నావా ఈశాను? పులి అవుట్ అయిపోయిన తర్వాత పులి ఇన్నింగ్స్ కంటిన్యూ చేసింది నువ్వే కదా. ఇండియాకి ఇంత మంచి టోటల్ వచ్చిందంటే దానికి కారణం నువ్వు కూడా. మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్ ఒకటి ఉంటే చాలదమ్మా, బౌలింగ్ కూడా ఉండాలి. బాపు 3 వికెట్లు తీసిన మెయిన్ వికెట్లు, అట్లుంటుంది బాపుతోని. బాపు నీకంటే 1 వికెట్ ఎక్స్ట్రానే తీసిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా మందే, తెలుసు కదా.
జస్ప్రీత్ బుమ్రా. అయినా నేను బౌలింగ్ వచ్చినంటే అపోనెంట్ యా బ్యాట్స్మెన్ అయినా సరే వట్టలు వనకాల్సిందే. అట్లుంటది బుమ్రాతోని, తెలుసు కదా. బూమ్ బూమ్ బుమ్రా. ఏందా బౌలింగు. బుమ్రా వేసే యార్కర్లు స్విగ్గీ కంటే ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. ప్రతి బాల్ యార్కర్ అంటే మేము ఎట్లా ఆడాలా? మేమైతే పక్కా క్విట్ అయిపోతాము. ఫస్ట్ జస్ప్రీత్ బుమ్రాని బ్యాన్ చేయండి, లేకపోతే మేము ఆడాం. ఏమన్నా మ్యాచ్లు జరిగిందా? అసలు మనకి ఛాన్సే లేదు. సౌత్ ఆఫ్రికా నుంచి మనమైతే సెమీఫైనల్కి వచ్చినాం. ఇప్పుడు చూస్తే ఫైనల్ కప్పే కొట్టుకుపోతున్నాం. షట్ ఏంది? ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళైతే సర్వనాశనం అవుతా ఉంటారు. ఫస్ట్ వెస్టిండీస్కి సపోర్ట్ చేసి అక్కడ వాళ్ళు నాశనం అయిపోయి, తర్వాత ఇంగ్లాండు, ఇప్పుడు చూస్తే ఫైనల్. నాకు ఇప్పుడు అర్థమైంది ఈ ఫైనల్ ఎందుకు ఓడిపోయామో. ఈ దరిద్రులు సపోర్ట్ చేసినందుకే మేము ఓడిపోయాం, లేకుంటే గెలిచే వాళ్ళేమో.